ఫుడ్ కలర్ని దాదాపుగా 30 దేశాల్లో బ్యాన్ చేశారు. ఇది క్యాన్సర్ కారకం అంటూ. మరి మన దేశంలో వాడుతున్నారు. ఇది ఎందుకు ప్రమాదకరం? ఈ ఫుడ్ కలర్ని వాడితే ఏం జరుగుతుంది మన శరీరంలో? ఇప్పుడు మనం 3 ముక్కల్లో తేల్చేసుకుందాం. ఫుడ్ కలర్లో ఏముంటుంది? టిటానియం డయాక్సైడ్ అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్తో కలిపిన ఈ ఫుడ్ కలర్ని చాక్లెట్స్లో, బిస్కెట్స్లో, ఈ కలర్ఫుల్గా కనిపించే క్యాండీస్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ లాంటి క్యాండీస్ ఉంటాయి, వీటిలో ఈ ఫుడ్ కలర్ కలుపుతారు. ఫుడ్ కలర్ గ్రీను, ఆరెంజ్, రకరకాల కలర్స్లో ఉంటుంది. కట్ చేస్తే ఈ టిటానియం డయాక్సైడ్ ఉన్న ఈ ఫుడ్ కలర్ని మనం బిర్యానీల్లో వీటిలో కలిపినప్పుడు ఇది మన కడుపులోకి వెళ్ళిన తర్వాత అలాగే అంటి పెట్టుకొని ఉంటుంది. కాబట్టి దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ మన భారతదేశంలో ఇది లేకుండా బిర్యానీ కష్టం. ఫుడ్ కలర్ వేస్తేనే కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి ప్రమాదమా అంటే రోజు తినే వాళ్ళకి ప్రమాదమే. 10 రోజులకు ఒకసారి, నెలకు 2-3 సార్లు తినే వాళ్ళకి ఏం కాదు. బాడీలో యాంటీబాడీస్ కూడా ఉంటాయి, రోగ నిరోధక శక్తి కూడా ఉంటుంది. దాదాపుగా 40-45 ఏళ్ళ వరకు ఈ కడుపులో ఉన్నా కూడా తిన్న తర్వాత అరిగించుకుంటుంది. ఉండిపోదు అలాగే కడుపులో. రోజు తినే వాళ్ళకి బిర్యానీ లేకుండా ఉండలేం. ఫుడ్ కలర్స్ ఇంట్లో కంపల్సరీగా స్టాక్ పెట్టుకొని అలాగే తింటూ ఐస్ క్రీమ్స్లో వేసుకుంటూ పాస్తాలు అవి ఇవి చేసుకుంటే తొందరగా ఇంట్లో శవం తేలుతుంది. ఇది కన్ఫామ్. టిటానియం డయాక్సైడ్ అనే కెమికల్ వాడతారు ఈ ఫుడ్ కలర్లో. దీనివల్లే క్యాన్సర్ కారణాలు. ఇది సంగతి. కాబట్టి ఏ వారానికి ఒకసారో కొంచెం అలా బిర్యానీలో కలుపుకుంటే ప్రమాదం ఏమీ లేదు. మొత్తంగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన భారతదేశంలోని జనాభాకి యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. మన భారతీయుల్లో మంచి స్పైసెస్ తింటాం, భూమి నుంచి వచ్చిన పంటలు తింటాం, ఇంట్లో హోమ్ గార్డెన్స్ ఉంటాయి. కొంతమందికి మంచి మంచి కారాలు మసాలాలు తింటాం, బాగా దిట్టంగా ఉంటాం, పొలం పనులు చేస్తాం. అంటే అందరూ కాదు, మ్యాక్సిమం భారతదేశంలో ఇది సంగతి. వాళ్ళ ఏమిది బ్రెడ్లు బడ్లు తిరుగుకుంటూ ఉంటారు. వాళ్ళు బ్రెడ్లు జామ్లు వాళ్ళు ఫుడ్ కలర్ తింటే పోతారు. అందుకే భయం వాళ్ళకి. సో ఇదన్నమాట మ్యాటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.